వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఒకసారి చూసినట్లయితే మనకు వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే ఇది ఏపీ ఎస్ఎల్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది మనకి సర్క్యులేట్ అవుతున్న ఒక న్యూస్. అయితే ఈ న్యూస్ ప్రకారంగా మనకి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటనేది కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడికి మనకి విజయనగరం సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజే December 10, 2024 అయితే మెమో ఏంటంటే, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT అండ్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ SCT PCs సివిల్ అండ్ APSP విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ ది 30 December 2024. అంటే మనకి ఈవెంట్స్ అనేవి December 30 నుండి స్టార్ట్ అయ్యి అదేవిధంగా February 1, 2025 అంటే మనకి 2025 February 1 వరకు ఈ ఈవెంట్స్ అనేవి జరుగుతాయని మనకి ఇక్కడ వచ్చిన నోటీస్. అదేవిధంగా ఎక్కడ జరిగితే విజయనగరంలో అయితే అట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ప్యారడీ గ్రౌండ్స్ విజయనగరం యాజ్ పర్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకేనా, మనకి విజయనగరం వాళ్ళకి December 30 నుండి February 1 వరకు జరుగుతాయి. ఎక్కడైతే విజయనగరం గ్రౌండ్ ఇచ్చుకున్నారో వాళ్ళకి విజయనగరంలో జరుగుతాయి. హెన్స్ ద బిలో మెన్షన్డ్ ఎయిర్ ఆఫీసర్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు స్ట్రిక్ట్లీ క్యారీ అవుట్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ ఎనీ డీవియేషన్. మనకి ఇక్కడ చూసినట్లయితే 1600 మీటర్ రన్నింగ్కి 100 మీటర్ రన్నింగ్కి ఎవరు అబ్జర్వర్గా ఉంటారు, అలాగా ఒక్కొక్క నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బి గోపాలరావు RSI DR VZM అంటే విజయనగరం పర్సనల్లీ వెరిఫై దట్ 100 meters and 1600 meters ఈవెంట్స్ ట్రాక్ అండ్ డ్రా ద రిక్వైర్డ్ 6 lines. అంటే 100 మీటర్స్కి 1600 మీటర్స్కి ఎవరైతే బి గోపాలరావు గారు అబ్జర్వర్గా ఉంటారు. అదేవిధంగా మనకి CH మహేష్ RSI DR విజయనగరం ప్రిపేర్ 2 pits ఫర్ లాంగ్ జంప్ ఈవెంట్స్ విల్ ఇన్ అడ్వాన్స్. అదేవిధంగా ఏ రామకృష్ణ RSI DR విజయనగరం వెరిఫై ద ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద వెండర్స్ విచ్ వాజ్ ఇష్యూడ్ బై ద లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద డిజిటల్ ఎక్విప్మెంట్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్ PMT PET హైట్ స్టాండ్స్ చెస్ట్ టేప్స్. ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి ఈవెంట్స్ అనేవి సెన్సార్ ద్వారా కండక్ట్ చేస్తారు కదండి. ఆ సెన్సార్ని చెక్ చేసే బాధ్యత ఎవరిదంటే ఏ రామకృష్ణ. ఓకేనా, PMT PET ఆ హైటు చెస్ట్ కొలవడానికి ఉపయోగించే స్టాండర్డ్స్ అన్నీ కూడా చూసుకునేది ఎవరంటే ఏ రామకృష్ణ. నెక్స్ట్ ఎన్ గోపాల నాయుడు RI అడ్మిన్ మానిటర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది వర్క్ అసైన్ టు ద అబవ్ మెన్షన్డ్ RSS వితౌట్ ఫెయిల్. Conduct trial runs for all events according to the schedule of the PMT PET and update and additional superintendent of police DR విజయనగరం for the time to time. మొత్తం మానిటరింగ్ చేసుకున్నది ఎవరంటే ఎన్ గోపాల్ నాయుడు. తర్వాత DSP DR విజయడం పర్సనల్లీ సూపర్వైజ్ ద అబవ్ అసైన్మెంట్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు ఫుల్ఫిల్ అండ్ ఎనీ రిక్వైర్మెంట్ ఈజ్ రిగార్డెడ్ విల్ ఇన్ అడ్వాన్స్. అంటే మీకు ఈవెంట్స్ ఏం కావాలో అవన్నీ కూడా వీళ్ళు ముందుగానే అన్ని గ్రౌండ్ని రెడీ చేయడం, గ్రౌండ్ యొక్క బాధ్యతలన్నీ వీళ్ళందరూ కూడా నిర్వర్తిస్తారు. పర్సనల్లీ సూపర్వైజ్ ద అబవ్ అసైన్మెంట్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్ ఫుల్ఫిల్ ద ఎనీ రిక్వైర్మెంట్ ఇన్ ద రిగార్డ్ విల్ ఇన్ అడ్వాన్స్. ఆల్ ఆఫీసర్స్ నోటెడ్ అబౌవ్ ది హియర్ బై స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ దట్ ఆల్ ద అసైన్మెంట్ యాజ్ అలాటెడ్ అబౌవ్ ద షుడ్ బి కంప్లీటెడ్ బై 18/12/2024. అంటే వీళ్ళన్నీ ఈ వర్క్స్ అన్ని కూడాను December 18 వీళ్ళు కంప్లీట్ చేయాలని వీళ్ళకి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సిన్స్ ఏ కంప్లైంట్స్ రిపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ యాజ్ టు సబ్మిటెడ్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం అండ్ ద చైర్మన్ ఆఫ్ SLPRB AP అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఆఫ్ ద మెమో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ విజయనగరం. ఇక్కడ మనకి చూసినట్లయితే అఫీషియల్గా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఒక మెమో అయితే పంపించారు. ఏంటి ఆ మెమో అంటే, మనకి ఈవెంట్స్ చూసినట్లయితే 100 meters రన్నింగ్ ఉంటుంది, 1600 meters రన్నింగ్ ఉంటుంది, అదేవిధంగా మనకి లాంగ్ జంప్ ఉంటుంది. వీటన్నిటిని చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక్కొక్క అఫీషియల్స్ని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడాను December 18కి
వాళ్ళకి ఒక డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ప్రీ ప్లాన్గా రెడీగా ఉంచమని, వీళ్ళకి డిసెంబర్ 18లోగా వీళ్ళకి ప్రీ ప్లాన్గా రెడీ చేయమని ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. అది ఎక్కడి నుండి రావడం జరిగిందంటే మనకి ఏపీఎస్ఎల్ఆర్బి, మనకి ఎవరైతే పోలీస్ నియామక బోర్డు చైర్మన్స్ ఉంటారో వాళ్ళ యొక్క అఫీషియల్గా వాళ్ళకి ఇంటర్నల్గా ఈ నోటీసులు అయితే మెమోస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులందరూ కూడాను డిసెంబర్ 30 తేదీ నుండి ఈవెంట్స్ అయితే ఉంటాయని మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంది. మనకి అఫీషియల్గా ఏపీఎస్ఎల్ఆర్బి వెబ్సైట్లో ఈ నోటీస్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే అభ్యర్థులందరూ కూడాను డిసెంబర్ 30 నుండి ఈవెంట్స్ ఉంటాయని మీరు డిసైడ్ అవ్వండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎనీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.